నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను కోరుట్లలో మన రామ్దాస్ కలర్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ డిస్ప్లే మోడల్స్ అయితే కలరింగ్ అయితే చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు అయితే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి, ఏంటి అని మాత్రం మీకు అయితే వీడియో రూపంలో చూపిస్తా. నా వీడియో అనేది స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, ఓకేనా? అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన అయితే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండకండి. లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? మరి చూద్దామా బ్యాక్ కెమెరా పెట్టి. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన రామదాస్ కలర్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది కోరుట్ల బస్ స్టాండ్ నుంచి మెట్పల్లికి వెళ్ళే రూట్లో రామదాస్ కలర్స్. లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల పోయి చూద్దాం ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. చూసుకున్నట్టయితే ఫస్ట్గా మన భారీ బొజ్జగనపయ్య అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీకు లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా? ఐ పెయింటింగ్ కూడా ఎంత నీట్గా ఉన్నదంటే చాలా బాగుంది. పంచ చూసుకున్నట్టయితే స్కై బ్లూ అయితే ఉండడం జరిగింది. కండువా రెడ్ కలర్లో. నెయిల్ పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చాలా భారీ బొజ్జ గణపయ్య. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే కూడా మన అడ్డబొట్టు అండ్ ఓం శివలింగం. అండ్ శివలింగానికి బ్యాక్ సైడ్న శ్రేష్నాగ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఐ పెయింటింగ్ మాత్రం చాలా బాగున్నది. చూసింది కదా, మన చెవులలో ఆభరణాలు కానివ్వండి, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం. చూసింది కదా, చాలా భారీ బొజ్జ గణపయ్య. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇది మన సుబ్రహ్మణ్య స్వామి వారి కాన్సెప్ట్లో గణేశుని అయితే చేయడం జరిగింది. మన వాళ్ళు ఐస్లలో కూడా మంచి కలరింగ్ వర్క్ అండ్ గ్లోయింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బొట్టు కూడా చూడండి, అడ్డబొట్టు అండ్ ఆభరణాలు కానివ్వండి, ఉంగరాలు కానివ్వండి, ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. కలరింగ్ వర్క్ కూడా. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ పంచ. అండ్ డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్ కానివ్వండి, సింహాసనానికి కానివ్వండి, చాలా బాగుంది. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. నీల్ పెయింట్ కానివ్వండి, ఉంగరాలు కానివ్వండి, చాలా బాగున్నాయి. చూసింది కదా. అండ్ హెయిర్స్ చూసుకున్నట్టయితే న్యాచురల్ హెయిర్స్. చూసింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చాలా చాలా భారీ గణపయ్య. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇండివిజువల్గా గరుడాలు కూడా రావడం జరిగింది. గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో. అండ్ ఇంకా కలరింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గరుడ రెక్కలు ఉంటాయి కదా, అవి అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసుకోవచ్చు, మంచి నీట్గా ఫినిషింగ్. అండ్ ఫేస్ కూడా మంచి గ్లోయింగ్. ఆ కిరీటాన్ని చూసుకున్నట్టయితే శ్రేష్నాగ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, ఫేస్ కూడా ఎంత బాగుందో. మీకు తెలుసు ఇక రామదాస్ కలర్స్ వాళ్ళది ఫినిషింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం, ఓకేనా? ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకా చూద్దాం ఒక్కొక్క మోడల్కి. ఇంకా చూసుకున్నట్టయితే బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా కావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తం మన కింద చూసుకున్నట్టయితే స్నేక్ బాడీ ఉంటాయి కదా, ఆ బాడీ పైన అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆవులు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా ఆవులు. అండ్ అలానే ఇక్కడ గణేశుడు వచ్చేసి సిట్టింగ్ వచ్చేసి తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. చూడండి, తామర పువ్వు పైన. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. గ్రీన్ కలర్ కండువా. అండ్ మంచి నీట్గా ఫినిషింగ్. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇద్దరు అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది, రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న. అండ్ శ్రేష్నాగ్ వచ్చేసి గణేశుని కిరీటం బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి ఎంత బాగుందో విగ్రహం, చాలా మంచి గ్లోయింగ్. అండ్ చేతిలో చూసుకున్నట్టయితే ఓం కూడా దింపడం జరిగింది వీళ్ళు. అండ్ నెయిల్ పెయింట్స్ కానివ్వండి, చాలా బాగుంది ఫినిషింగ్ వర్క్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మూషికుడు వచ్చేసి గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంకో భారీ బొజ్జ గణపయ్య చూపిస్తాను మీకు. భారీ బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే
చూసింది కదా ఎంత భారీగా బొజ్జగా నిండుగా ఉందో. అండ్ కలరింగ్ వర్క్ కూడా అంతే బాగుంది. ఐస్లలో కూడా మంచి గ్లోయింగ్. అండ్ కిరీటానికి అమ్మవారు కిరీటం అక్కడ చూసింది కదా, కిరీటం దగ్గర అమ్మవారు కూడా ఫేస్ ఉండడం జరిగింది. అండ్ చేతులు కూడా ఉండడం జరిగింది. కిరీటం కూడా చాలా బాగా నీట్ వచ్చింది. భారీగా చెవులు కానివ్వండి, బొజ్జ కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఎంత బాగుందో చూడండి. చెవులలో కూడా మంచి ఆరెంజ్ కలర్ ఉన్నది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్ ఉండడం జరిగింది. అండ్ తొండం పైన చూసుకున్నట్టయితే నరసింహ స్వామి వారు ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న అండ్ పంచ వైట్ కలర్ కానీ స్కై బ్లూ షేడింగ్స్తో అయితే ఇవ్వడం జరిగింది చూడండి. చూసింది కదా ఎంత బాగుందో. మీకు ఒకసారి ఫుల్ పిక్ చూపిస్తాను, చూసుకోవచ్చు. కొంచెం జూమ్ తగ్గించి అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూపించిన విగ్రహాలు ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో బొజ్జ గణపయ్య అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్ షేడింగ్స్తోని. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మన పైన అడ్డబొట్టు ఉంది. అండ్ ఓం కూడా ఉన్నది చూసింది కదా. అండ్ కింద ఇక్కడ మన పాండురంగం బొట్టు ఉంటుంది చూసిందా, ఆ బొట్టు స్టైల్ అయితే పెట్టడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్ చూసింది కదా. అండ్ పెయింటింగ్ మాత్రం చాలా బాగున్నది. ఇది పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్లో అండ్ గోల్డ్ బార్డరింగ్తో రావడం జరిగింది. చెప్పాను కదా, చేతిలో కడాలు కూడా భారీగా అయితే కడాలు కూడా అయితే ఉన్నాయి. అండ్ నేల్స్కి నెయిల్ పెయింట్ కూడా ఉండడం జరిగింది. ఈ తొండం పైన ఆభరణాల దగ్గర ఇక్కడ త్రిశూలం కూడా ఉండడం జరిగింది. ఒక చేతి ఆశీర్వాదం చేతిలో ఓం కూడా దింపిన్లో. అండ్ వచ్చేసి ఏంటంటే ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ కూడా, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ శ్రేష్ నాగ్ అయితే ఉండడం జరిగింది చూడండి. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని. అండ్ కండువా న్యాచురల్గా కండువా అయితే రావడం జరిగింది. ఇంత బాగున్నది విగ్రహం కూడా, చాలా బాగుంది. చూసింది కదా. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది చూడండి. ఇంకోసారి చూపిస్తున్నా మీకు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చూసిన విగ్రహాలు అన్నీ ఇవి. అండ్ ఇక్కడ కూడా ఉండడం జరిగింది, ఇంతకుముందు చూపించాను మీకు. చూసింది కదా, ఒక ఫాస్ట్గా కూడా బుకింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఫాస్ట్గా వచ్చి మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన రామదాసు కళా ఆర్ట్స్లో మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మీకు వీడియో రూపంలో అయితే చూపెట్టడం జరిగింది. అండ్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, కాబట్టి మీరు కూడా వచ్చి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. అండ్ మరి నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అనే పేజ్ ఉంది, దానికి ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. లొకేషన్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఓకేనా. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తోని. ఇంకొస్తాను.